నమస్తే అండి. నమస్తే అండి. మేడం అదిగో అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. ఆశావాహులను ఊరించడం తప్ప మంత్రివర్గ విస్తరణ అయితే జరగడం లేదు. ముఖ్యంగా అధిష్టానం సూచనలు చేయాలి గానీ, అధిష్టానం ఎక్కువగా ఆహ్, కల్పించుకోవడం వల్లనే ఈ మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. నమస్తే అండి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది మనం చూస్తూనే ఉన్నాము. రేపు, ఎల్లుండి, రేపొచ్చే, ఎల్లుండొచ్చే, ఆవులెల్లుండొచ్చే అన్నట్టుగా రోజుకొక స్టోరీ చెప్తున్నారు. ఆ! ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా దేనికి పోతున్నావు అంటే ఏమంటారు, ఆవు మేతకు పోతున్నా, గడ్డికి పోతున్నా అని చెప్పినట్టుగా మంత్రి పదవులు విస్తరణ చేస్తుంది పోతున్నా అని చెప్తున్నారు. ఆయనకక్కడ వాళ్ళు కనీసం ఏమంటారు అపాయింట్‌మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేనట్టు మనం మన సోషల్ మీడియా ద్వారా గాని, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా గాని, మన పేపర్ల ద్వారా గాని చూస్తూనే ఉన్నాము. వారికి అంత స్వేచ్ఛ ఇచ్చినట్టు లేరు. స్వేచ్ఛ ఇయ్యకున్నా వాళ్ళ పైనుంచి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు లేరు. మొత్తం తెలంగాణ ప్రభుత్వమే అసలు నత్తనడకగా నడుస్తా ఉన్నది. దేని మీద ఫోకస్ లేదు. పరిపాలన పండుకున్నది. ప్రజా పరిపాలన అన్నారు. ఒక్కరోజు హడావుడి చేసి ప్రగతి భవన్‌కున్న మొత్తం గేట్లు ఊడబీకినాం. మేము ప్రజా పరిపాలన రేపాడ కూర్చుంటాం. మేము మొత్తం ఇగ ప్రజలందరికీ నేను రోజు దైవ దర్శనంలాగా రోజు కూర్చొని కుర్చీ యేసుకొని సమస్యలు పరిష్కరిస్తామని జెప్పిండ్రు. అది 3 రోజుల ముచ్చటే అయిపోయింది. 4గో రోజు నుంచి ఎవరు కనిపించిన పరిస్థితి కూడా లేదు. ప్రజలకెవరు అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. ఇస్తానన్న గ్యారంటీలు అడిగేదానికి కూడా దొరికే పరిస్థితి లేదు. ఏ గ్యారంటీలు సక్రమంగా చేసిన పరిస్థితి లేదు. ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం అది తప్ప వేరే ఏవి చేసినట్టు లేదు. ఇప్పుడు ఏ శాఖ అయినా గూడా ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆరోగ్య శాఖ అట్లనే ఆరోగ్య శాఖకున్నారు మంత్రి అనుకుంటా. మనకు హోంశాఖ వచ్చి ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఇయాల శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అమ్మాయిల మీద ఏ విధంగా రేపులు జరుగుతున్నాయో మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ విధంగా గందరగోళ పరిస్థితులున్నాయి. నిన్న మొన్న ఎన్ని ఇన్సిడెంట్లు మనం ఇక్కడ మనకు బాలాపూర్ దగ్గర ఒక ఇన్సిడెంట్, నాగర్ కర్నూల్‌లో దగ్గర ఒక ఇన్సిడెంట్, మనం మెట్రో రైలు ప్రాజెక్ట్ దగ్గర ఒక ఇన్సిడెంట్. ఈ రకంగా చూస్తుంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉన్న పరిస్థితే కనపడతలేదు. ఇక స్టూడెంట్‌ల మీద పోలీసుల దౌర్జన్యాలు ఏవి పట్టించుకుని ఏ పరిపాలన ఉన్నదండి? విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది. అదట్లనే ఉంది. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది. అదట్లనే ఉంది. ఇగో ఇప్పుడు బాగా భారీ వర్షాలొస్తున్నాయి. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది సిటీ. దీని గురించి ఆలోచించేటోళ్ళు లేదు. పరిపాలన అంతా కుంటుపడింది. ఇక మినిస్ట్రీలు అని చెప్పుకుంటూ పోతున్నారు. ఏ ఒక్కరికి కాన్సంట్రేషన్ లేదు. ఎంతసేపు పరిపాలన మాకు ప్రభుత్వం రావాలి అనే ఒక ఉద్దేశంతోటి గొప్పగా వాళ్ళు 6 గ్యారంటీల పేరు చెప్పి జనాలను మోసం చేసి పరిపాలనకొచ్చిండ్రు. ఇయాల బీసీ జలగణన అన్నారు, ఆ గణన అన్నారు, అన్ని తప్పులు తడక చేసిండ్రు. అది ఇంక దాని మీద ధర్నాలు రోజుకొక రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజల క్షేమం కోసం గాని, ప్రజల కోసం గాని ఇక్కడ ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఇంకా ఎవరు గాని ఆలోచించే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్యేలు అంటారా? ఎమ్మెల్యేలు లేనిది మాకు మినిస్ట్రీలు ఇయ్యలేదు అని ఆశావాహులు ఎక్కువైపోయిండ్రు. ఇండైరెక్ట్‌గా ఇవాళ ప్రెస్ మీట్‌లోనే మనకు మహేష్ గౌడ్ గారు చెప్పింది చూసినాం. ఢిల్లీకి పోతేనే వస్తాయి అన్నట్టుగా ఒక అట్మాస్ఫియర్ కల్పించిండ్రు. గతంలో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్‌లలో విజయశాంతి గారిని అపాయింట్ చేసినప్పటి నుంచి కూడా ఒక అట్మాస్ఫియర్ మారిపోయింది. ఇక్కడ కాదు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పి స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే గారు, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారే మాట్లాడారు. వీళ్ళు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. సునీత రెడ్డి గారు, ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ అనేది పోతా, ఢిల్లీ పోయి కూర్చుంటా మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం పరిధిలో ఉంటే బాగుంటుంది. మితిమీరిన అధిష్టానం దోక్యం ఎక్కువైపోవడం వల్ల కొంత లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి పరిధిలో ఉందని పిసిసి చీఫ్ కూడా చెప్పాలని మీరు ఎలా చూస్తారు? నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మనకు జాతీయ పార్టీలకు కొంత ఆ విధంగా ఉంటుంది. కేంద్ర నాయకత్వం ద్వారానే మనం తీసుకుంటారు. కేంద్ర పరిధిలో వాళ్ళ నేషనల్ పార్టీస్ ఇది ఉంటుంది. కొంచెం స్వేచ్ఛ తక్కువ ఉంటుంది రీజనల్ పార్టీస్ కంటే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికే అసలు సయోధ్య లేదు అనేది ప్రజలలోకి వెళ్తున్న విషయం, ప్రజలు మాట్లాడుకుంటున్న విషయం, మీ మీడియాలో మనము చూస్తున్న విషయం. ఆయనకు ఎక్కడ అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఆయన ఏది అడిగినా వాళ్ళు అతనికి తగ్గట్టుగా మాట్లాడట్లేరు, అతనికి సపోర్ట్ చేయట్లేదు అనే ఒక విధంగా మనకు న్యూస్ బయటకు వస్తున్నది. కాబట్టి ఇది డిలే అవుతున్నది. ఇంకొకటి, ఇప్పుడు బీసీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. మా డిమాండ్, అందరి డిమాండ్ ఏంది అంటే, ఏదైతే 42% మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు బిల్లు తీసుకొచ్చిండ్రు.
ఇప్పుడు ఆ బిల్లులో మేమందరం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 12 మంది మంత్రులకు 2 సీట్లే ఇచ్చిర్రు. మిగతా 6 కూడా మనం బీసీలకు డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. మరి వాళ్ళకి అది కూడా అడ్డుపడుతుంటది ఖచ్చితంగా. ఇప్పుడు అది కూడా వాళ్ళ సయోధ్య కుదరట్లేదు. కొన్ని జిల్లాలకైతే అసలు ప్రాధాన్యతే లేదు. ఒక వాళ్ళకి వాళ్ళే అనౌన్స్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే ఆయనే మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. ఆయనకే శాఖలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక ఆయనైతే నేను ఢిల్లీ పోయి రేపు 24 అవర్స్ తెచ్చుకుంటా అని మాట్లాడుతున్నారు. ఇక 10 మంది ఎమ్మెల్యేలు అయితే రహస్యంగా మీటింగ్ పెట్టి ఏ విధంగా చూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అభద్రతతో ఉన్నారు. నా మంత్రివర్గమే నాకు సహకరించట్లేదు అనే పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వానికి ఈ మొత్తం తెలంగాణ ప్రజలకైతే ఏమీ చేయట్లేదు. అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసినారు. ఈ ప్రభుత్వం అసలు ఎక్కడ నడిచిన పరిస్థితే లేదండి. ప్రజాపాలన అనేదే లేదు. ఎంతసేపు వాళ్ళ సీట్ల కోసము, వాళ్ళ పదవుల కోసము కొట్లాడుకోవడం తప్ప ఇక్కడ ఎక్కడ ప్రజల కోసం ఆలోచించిన పరిస్థితి అయితే లేదు.